హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ గుళ్ళకి వెళ్తూ ఉంటారు. సో మేము కూడా హైదరాబాద్లో ఉన్న మినీ తిరుపతి అట్ జూబ్లీ హిల్స్కి బయలుదేరాము. దేవాంశ్ ఆల్రెడీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. హలో, మా పక్కింటి అమ్మాయి ముగ్గు మాత్రం భలే వేసింది. ఓటీ హాయ్ ఆనందమే. హలో, పోయి పోయి. మా అమ్మగారు కూడా బయలుదేరారు. హలో, ఈ స్టిక్కర్ మేము లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళాం కదా, దేవాంష్కి పుట్టింటికలు తీయడానికి. సో అక్కడ కొన్నదనమాట. ట్రాఫిక్ అయితే అంతగా ఏం లేదు, నార్మల్గానే ఉంది. సో మాకు మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. దేవాంశ్ మాత్రం అస్సలు వాళ్ళ డాడీ ఊళ్ళో నుంచి రాడంట. వాడికి ఆ స్టీరింగ్ పట్టుకొని ఆ బయట అంతా చూడటం ఇష్టం, ఎంత పిలిచినా రావడం. దేవాంశ్ పట్టుక 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 పట్టుక. చిక్ 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 చిక్. నేను ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి. అమ్మ మెట్లెక్కాలి కదా. ఈ కొత్త సంవత్సరం ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో మొదలుపెట్టడం నాకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గత సంవత్సరం నాకు చాలా నేర్పించింది, కొన్ని మంచి క్షణాలు, కొన్ని కష్టమైన రోజులు కూడా. కాబట్టి ఈ కొత్త సంవత్సరం దేవుడి దగ్గర నుంచి మొదలవ్వటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మా ఆయన నా పైన ఏదో అనుకుంటూ వస్తున్నాడు. ఇక్కడికి వచ్చాక ఒకటే అనిపిస్తోంది, మన చేతిలో లేనివి దేవుడికి వదిలేయాలి, మన చేతిలో ఉన్నదాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. నిజం చెప్పాలంటే నేను చాలా మొహమాటం మనిషిని. ఎవరేమనుకుంటారో, ఎలా జడ్జ్ చేస్తారో చాలాసార్లు ఆలోచించే వ్యక్తిని. అలాంటిది ఇవన్నీ బ్రేక్ చేసి నా ఈ కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాను. నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి ఈ బ్లాగ్ తప్పనిసరిగా కనెక్ట్ అవుతుంది. Devans, Devans, Devans. బై ద వే చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. బొమ్మ రాదు పోతుందని చెప్పిన